ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. రోమా పత్రిక 10:15 మనం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతాను ఎదిరించడం ఎలా అని ధ్యానిస్తున్నాం. అవునా? ఇప్పటికే నీ తలకు రక్షణ అనే స్థిరస్థానం ఉంది. ఛాతికి నీతి అనే మైమరువు, నడుమునకు సత్యమనే దట్టి ధరించావు. వీటికి తోడు ఒక జత నూతన పాదరక్షకులు దేవుడు ఇస్తున్నాడు. ఇదే సమాధాన సువార్త. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాను కాను. ఏలనగా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగచేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ప్రకటించడంలోని అత్యవసర ఇక్కడ ప్రస్తావించబడింది. వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వాటిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని మనం బైబిల్లో చదువుతాం. నీకు అందమైన పాదములు కావాలా? అయితే ప్రతి చోటకు సువార్తను తీసుకెళ్ళు. నీ పాదాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? ప్రతి చోటికి మంచి శుభవార్తను తీసుకెళ్తున్నావా? లేక నీ పాదాలు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నాయా? నీవు నేను అంత్య సమయంలో ఉన్నాం. ఇప్పుడు సువార్తను ప్రకటించవలసిన, చేయవేరవలసిన అత్యవసరత ఎంతో ఉంది. గనుక ఈరోజే నా రక్షకుని నిమిత్తం సమాధాన సువార్త అయిన నూతన పాదరక్షకులు ధరిస్తున్నానని తీర్మానించుకో. ప్రార్థన. ప్రియ యేసయ్య, శత్రువు నా కాళ్ళ క్రింద త్రొక్కబడుటకు సమాధాన సువార్తను నా పాదములకు తొడిగినందుకు వందనములు. నీ రాకడ పర్యంతము నీ రాజ్య వ్యాప్తి కొరకై నిర్విరామంగా పనిచేయుటకు నాకు సహాయం చేయము. దేవా, నా ప్రభువా, నీకున్న అందమైన పాదముల వంటి పాదములు నాకు దయచేయము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.